నాకు బన్నీతో చేయాలన్న కోరిక. నేను చాలా హీరోలతో చేశాను. నేను హీరోగా చేస్తూనే ఒక పక్కన చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణతో చేశాను క్యారెక్టర్స్. తర్వాత రామ్ చరణ్తో మొన్న గోవిందనందరవాడే. బన్నీ ఎప్పుడు దొరుకుతున్నాడా అని చూశాను. ఈ సినిమాలో అరవింద్ గారు పిలిపించారు. శ్రీకాంత్ ఇట్లా క్యారెక్టర్ ఉంది, చేయాలి, డేట్లు ఎప్పుడు కావాలండి అన్నాను. అంత ఇంకేం మాట్లాడలేదు. డేట్స్ అన్ని బోయపాటి గారు చెప్తారు. ఒక్కసారి బోయపాటితో నేను మీటింగ్ అరేంజ్ చేస్తా అన్నారు. చేసిన తర్వాత ఆయన ఏదో చెప్తున్నాడు, నా డేట్ల గురించి నేను ఆలోచించుకుంటున్నాను. నేను వినలా క్యారెక్టర్. ఒకటి ఇక్కడ నాకు క్యారెక్టర్ ఉపయోగపడుతుంది, నాకు లైఫ్ వస్తుంది. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నాకు ఒక నా ఫ్యామిలీ లాగా అరవింద్ గారు కానీ, ఇట్లా బన్నీ గారు కానీ. ఒక నిమిషం అండి, నేను చెప్పేసి తన్ని ఒకసారి ఇంటికి రా అన్న. అంటే నాకు బాగా చనువు ఉంది. చిరంజీవి గారికి ఒక 20 సంవత్సరాల స్నేహితుడు. రెగ్యులర్గా మేము కలుస్తూ ఉంటాం. ఒకసారి బయలుదేరి బా ఇంటికి రావా వచ్చాడు. వచ్చి ఓ మంచి క్యారెక్టర్ ఉంది, నీ క్యారెక్టర్ రేపు డైరెక్టర్ చెప్తాడు. డైరెక్టర్ నాకు బాగా నచ్చింది, ఇది నువ్వు చేస్తే బాగుంటుంది. ఇది యాక్చువల్లీ నువ్వు ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేస్తుంటావు, కానీ ఇది సినిమాకి మాకు ఉపయోగం, నువ్వు చేస్తున్నావు. ఇంక మేమేం మాట్లాడడం, చేస్తున్నాను అన్నాడు. లేదు సార్, ఎందుకంటే నేను మీకు అంతకుముందు తెలుసు, అప్పుడప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే నాకేంటంటే బనీ అన్న కానీ, చరణ్ అన్న కానీ బాగా నాకు ఇష్టం. ఏదో క్యారెక్టర్ ఇన్ని చేస్తాను, ఎలా ఉంది నా క్యారెక్టర్, ఏమి లేవు. అంటే అంత మంచోడు, అంత ప్రేమ మా కుటుంబం. అంటే అది ఇలా చెప్పగానే ఓకే ఇంకేముంది నేను చేస్తున్నాను, ఇంకంతేగా, రేపొద్దున వింటాను అని అన్నాడు. దానికి ప్రత్యేకంగా నేను అది మనసులో పెట్టుకుని అతను మాట్లాడుతున్నప్పుడు నాకు గబుకుని అనిపించి వచ్చాను. థ్యాంక్ యూ. నువ్వు కంటిన్యూ చేయి. ఇంకేంటి కంటిన్యూ చేశాను, కట్ అయిపోయింది. హాయ్. అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే